హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ 5-9 ప్రొడక్షన్స్. ఇవాళ మాట్లాడబోయే మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్టారింగ్ సూర్య, మమితా బైజు అండ్ ఒక ఇంపార్టెంట్ రోల్‌లో రాధిక. ఈ సినిమా డైరెక్టర్ వెంకీ అట్లూరి లాస్ట్ 2 ఫిలిమ్స్ 'సర్' అండ్ 'లక్కీ భాస్కర్' లాగా కాకుండా ఆ 2 ఫిలిమ్స్ ఒక జానర్ స్పెసిఫిక్ ఒక మూవీస్ ఒక టైట్‌గా తీసిన మూవీస్. సో ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హై ఉండే నాకు ఈ సినిమా నుండి. కానీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' రామ్ కామ్‌గా స్టార్ట్ అయ్యి తర్వాత ఒక స్లాప్‌స్టిక్ కామెడీగా మారుతది. దాని తర్వాత ఒక మెలో డ్రామాగా మారుతది. ఓవరాల్‌గా సినిమా అంతా ఏదో మియాండర్ అయితూ అటు ఇటు కాకుండా ఓవరాల్‌గా ఒక డిసప్పాయింటింగ్ మూవీగా మిగిలిపోతది. ఇది షార్ట్ రివ్యూ. ఫాలో అలాంగ్ ఫర్ ఫుల్ రివ్యూ. బట్ ముందే చెప్తున్నా దేర్ ఆర్ సమ్ స్పాయిలర్స్. వెంకీ అట్లూరి 'విశ్వనాథ్ అండ్ సన్స్‌లో కొన్ని కొత్త థీమ్స్ ఎక్స్‌ప్లోర్ చేశాడు. తెలుగులో ఇప్పటి వరకు అట్‌లీస్ట్ ఏ స్టార్ హీరో చేయని థీమ్స్. ఫస్ట్ థీమ్ సరోగసీ. సూర్య క్యారెక్టర్ ఒక సరగేట్ బేబీకి ఫాదర్ అయితాడు. సెకండ్ థీమ్ హీరో అబ్రాడ్ వెళ్ళి కొన్ని ఫ్లీటింగ్ అఫైర్స్ పెట్టుకుంటుంటాడు ఎవ్రీ మంత్. అండ్ అది తెలుసుకున్న రాధిక తెలుసుకున్నప్పుడు హీరో ఒక ఆక్వర్డ్ సిచ్యువేషన్‌లో ఒక ఎంబారస్మెంట్‌కి ఫీల్ అవుతాడు. ఇట్లాంటిది ఎప్పుడు ఏ స్టార్ హీరోకి చూడలేదు. థర్డ్ ఒక 40+ ఉన్న హీరో అండ్ 20 ఉన్న హీరోయిన్ అంతే మమితా బైజు. వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్‌షిప్ డ్రామా రామ్ కామ్. సో ఈ 3 థీమ్స్ డిఫరెంట్‌గా స్టార్ట్ అవుతది. ఆఫ్‌కోర్స్ దీనిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ అట్‌లీస్ట్ సంథింగ్ డిఫరెంట్‌గా స్టార్ట్ అవుతుంది. చాలా ప్రామిసింగ్‌గా స్టార్ట్ అయింది మూవీ అనుకుంటా. ఎస్పెషల్లీ సూర్య అండ్ మమితా బైజు మధ్యలో జరిగే సీన్స్ చాలా ఎనర్జిటిక్‌గా అండ్ బాగా ఎంటర్‌టైనింగ్‌గానే ఉంటాయి. కానీ ఈ ఫిల్మ్‌కి ఫుల్ కన్విక్షన్ లేదు. ఈదర్ రామ్ కామ్‌కి స్టిక్ అవ్వదు. అలానే అదేంటి డిఫరెంట్ తీసుకున్న థీమ్స్ మీద డ్రామా మీద స్టిక్ అవ్వదు. అండ్ ఒక్కసారి ఫస్ట్ హాఫ్ ఈ రామ్ కామ్ ఎస్టాబ్లిష్ అయినాక మొత్తం సెకండ్ హాఫ్‌లో ఇట్ ఫాల్స్ డౌన్. ఇప్పుడు నేను కొన్ని థింగ్స్ ఇగ్నోర్ చేయొచ్చు. అతను హీరో ఒక గోల్డ్ మెడలిస్ట్ షూటర్‌గా చూపిస్తాడు. పాయింట్ ఏంటి అనేది ఏమీ లేదు. సో లెట్స్ ఇగ్నోర్ దట్. నెక్స్ట్ హీరో సరోగేట్ బేబీని తెచ్చుకున్నప్పుడు అదేదో వెళ్ళి టాయ్ షాప్‌లో బేబీని తెచ్చుకున్నట్టే చూపిస్తాడు. దాని గురించి కంటెంప్లేషన్ గానీ, ఓన్లీ ఒక 2 సీన్స్ గానీ, ఒక 1 సీన్ గానీ, దాని గురించి దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించడం గానీ, దానిలో ఉండాల్సిన గ్రావిటీ అస్సలు లేదు. ఓకే. బట్ ఐ కెన్ ఇగ్నోర్ దిస్ ఆల్సో. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ విచ్ ఐ కాంట్ ఇగ్నోర్ ఈస్ వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్‌షిప్ డ్రామా. అసలు లైక్ ఒక ఫస్ట్ హాఫ్ వచ్చే టైంకి ఎండ్ అయ్యే టైంకి Surya, because he describes something as his childhood trauma, he ends the relationship in a cold-hearted manner. ఒక కోల్డ్‌నెస్ తోటి మమితా బైజుని రిజెక్ట్ చేస్తాడు. ఇది నేనప్పుడు నెక్స్ట్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాము ఆర్ అట్‌లీస్ట్ నేనేం ఎక్స్‌పెక్ట్ చేశా. దీని తర్వాత వాళ్ళిద్దరి మెంటల్ స్టేట్ ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు? లైక్ దీన్ని ఎట్లా రీకన్సైల్ చేసుకుంటారు? ఇవన్నీ ఉండవు. సడెన్‌గా ఇట్ విల్ గో ఇంటూ సమ్ ఫార్సికల్ కోడ్ డ్రామా సీన్స్, లాయర్స్ ఇన్వాల్వ్ అయితారు. అదొక స్లాప్‌స్టిక్ కామెడీ లాగా చేశారు. ఐ ఫెల్ట్ రియల్లీ డిస్కనెక్టెడ్ ఎట్ దట్ టైమ్. ఓకే. ఇది పోయినాక మళ్ళీ రామ్ కామ్‌కి వస్తదంటే లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు హీరో ఎళ్లి తన స్టెప్ మదర్ అయిన రవీనా టండన్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటాడు సెకండ్ హాఫ్ అంతా. ఇది కూడా ఒక టిపికల్ ఎన్నో సార్లు చూసిన హీరో ఎళ్లి సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ లాగా ఉంటాయి. మధ్యలో ఒక 2 ఫైట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి. అండ్ ఈ రామ్ కామ్‌ని కంప్లీట్‌గా పక్కన పెట్టేస్తారు. ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ అసలు మమతా బైజు కూడా కనిపియదు. ఇంకొక ప్రాబ్లమ్ ఈ మూవీలో మమతా బైజు క్యారెక్టర్ షీ ఈస్ ఎ సరగేట్ మదర్. ఏదో ఒక కాన్సిక్వెన్స్ వల్ల షీ హాస్ టు కమ్ బ్యాక్ టు హర్ చైల్డ్ అలాంగ్ విత్ సూర్య. సో వచ్చినప్పుడు లైక్ వాట్ ఈస్ హర్ ఎక్స్‌పెక్టేషన్? వాట్ ఈస్ హర్ రియాక్షన్? తన బేబీని కూడా వదిలి వెళ్ళిపోయినప్పుడు ఏంటి తన రియాక్షన్? అసలు లైక్ వాట్ ఈస్ హర్ క్యారెక్టర్? అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఎనర్జిటిక్ అండ్ బబ్లీ అండ్ లుకింగ్ గుడ్, వాట్ ఈస్ హర్ థాట్స్? అండ్ వై డస్ షీ లైక్ సూర్య సో మచ్? ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ ఆన్ ద సర్ఫేస్ లెవెల్. దెర్ ఇస్ నాట్ ఈవెన్ లిటిల్ బిట్ ఆఫ్ డెప్త్. అండ్ ముందు చెప్పినట్టు ఒక మెలో డ్రామాకి వెళ్ళిపోవడం వల్ల కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ విత్ ద మూవీ. అండ్ ఆల్సో ఐ ఫెల్ట్ దిస్ మూవీ ఈజ్ ఎ మిస్డ్ ఆపర్చునిటీ. 'విశ్వనాథ్ అండ్ సన్స్' అంటే ఒక గార్జియస్ అప్‌స్కేల్ రెస్టారెంట్ లా అనిపిస్తది. చాలా అపెటైజింగ్ అరోమాతో ఉంటది. కానీ సర్వ్ చేసినప్పుడు ఒక జెనరిక్ బఫే. అందులో ఏది కూడా నిజంగా టేస్టీగా అనిపియలేదు. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ ద మూవీ.